హాయ్, ఈరోజు స్పెషల్ ఎగ్ కర్రీ చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా ఉంటుంది. చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి. పెట్టుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి, చెక్క లవంగాలు, 2 యాలకులు, ఎర్రగడ్డలు, కొంచెం ఉప్పు, ఒక స్పూన్ అల్లం పేస్ట్, టమాటా, కరివేపాకు, ఒక స్పూన్ కారం, ఒక్కరోజు చికెన్ మసాలా. ఇది బాండలు పక్కన పెట్టేసి ఇది సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోండి. ఇంత లోపల ఉడుకుతూ ఉంటుంది. గుంట బాండలు పెట్టుకున్నాను. దీంట్లో 3 గుడ్లు కొట్టేసా గిన్నెలో. దీంట్లో ఉప్పు, కారము, పసుపు అన్నీ వేసుకున్నాను. ఇవి బాగా జీలకొట్టేసుకొని దీంట్లో వేసేసుకుంటాను. బోండాల్లాగా వేసేస్తాను. ఎగ్ బోండా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రీలో వేసేసుకున్నాము. ఇలా కాలాలి, వెనక ముందు ఇలా కాలిన తర్వాత పులుసులో వేసేస్తాను. ఎగ్ ఆమ్లెట్ బోండాతోటి కర్రీ అనమాట. ఇది చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. ఒక్క పూట చేసుకోవాలనుకున్నప్పుడు ఇది చేసుకొని తినండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. ఎగ్ కర్రీ రెడీ. ఎగ్ ఆమ్లెట్ బోండాతోటి కర్రీ.